ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు రైడర్ మహేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మన బన్సిలాల్పేటలో ఉన్న మెట్ల బావికి అయితే వచ్చాను. ఇది మనకి సికింద్రాబాద్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ బావి 17వ శతాబ్దానికి చెందిందనమాట. సో అది అప్పుడు వాళ్ళు త్రాగునీటి కోసం అయితే ఈ బావి నిర్మించారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఇది ఒక డంప్ యార్డ్ లాగా అయితే మిగిలిపోయింది. 2021లో మళ్ళీ ఈ బావిని గుర్తించి మళ్ళీ డెవలప్ అయితే చేశారు ఈ బావిని. ఇప్పుడు ఈ బావి ఎలాగో చూద్దామా? పదండి నాతో పాటు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇవి టైమింగ్స్ అనమాట. ఈరోజు మండే రోజు హాలిడే ఉంటుంది. టికెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద 3 గ్యాలరీలు అయితే ఉంటాయి. అవి చూసుకొని మనం బావి దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడు మనం గ్యాలరీ నెంబర్ 1కి అయితే వెళ్దాం. ఇక్కడ మనకి ఇక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు ఫొటోస్ అయితే మనకి ఉంటాయి. ఇది ఈ మెట్ల బావి చరిత్ర అనమాట. ఇది క్లీన్ చేసినప్పుడు ఫొటోస్, మనకు క్లీన్ చేయకముందుకు ఎలా ఉంది, క్లీన్ చేసినది ఎలా ఉంది అనేది ఇక్కడ ఫొటోస్ రూపంలో అయితే ఏర్పాటు చేశారు. చూడండి ఎంత బాగుందో అసలు బావి అయితే. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ రోడ్డు పై నుంచి ఇది బావి. మనకి అక్కడ పక్కకి టెంపుల్ కూడా ఉంటుంది. క్లీన్ చేయముందుకు ఇలా ఉండేది, తర్వాత ఇలా అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు క్లారిటీగా మనకి. ఇంకా పైన క్లీన్ చేయకముందుకు, క్లీన్ చేసిన తర్వాత చాలామంది కష్టపడి ఈ బావిని మళ్ళీ అందంగా తయారు చేశారు. ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్, ఇది మనకి ఈ బావి బ్లూ ప్రింట్ లాగా అనమాట, ఒక నమూనా. అది చూడండి ఎలా ఉందనేది. మొత్తం 72 మెట్లయితే ఉంటాయి ఈ బావికి. ఇప్పుడు గ్యాలరీ నెంబర్ 2కి అయితే వెళ్దాం. సో దీంట్లో మనకి రీకన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఫొటోస్ అయితే పెట్టారనమాట. ఇక్కడ కూడా ఈ బావిని మళ్ళీ పాతదాగా చేయడానికి చాలామంది కష్టపడ్డారు. సో ఇప్పుడు మనం అయితే గ్యాలరీ నెంబర్ 3కి అయితే వెళ్దాం. గ్యాలరీ నెంబర్ 3 మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. మనం మెట్లెక్కి పైకి అయితే వెళ్ళాలి. ఈ బావి క్లీన్ చేసినప్పుడు దొరికిన సామాన్లు అయితే కొన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అవి అయితే చూద్దాం ఇప్పుడు. ఈ వస్తువులన్నీ కూడా ఈ బావిలో దొరికిన వస్తువులు అనమాట. మనకి కొడవలి, కొన్ని కత్తులు, కొన్ని శంఖాలు, అండ్ మన వినాయకుని బొమ్మ కూడా ఉంది ఇక్కడ. ఈ 2 కనిపిస్తున్నాయి కదా, ఈ 2 ఆయుధాలలాగా అయితే ఉన్నాయి. మనకి చావా మూవీలో ఇలాంటి సీన్స్ అయితే నేను చూసాను. అవి ఇక్కడ మనకి శివలింగం కూడా ఉంది. మంచి ఒక 2 శివలింగాలు అట్లా ఉన్నాయి. వినాయకుడి తలకాయ ఒకటి ఉంది ఇక్కడ, అండ్ వినాయకుడి ప్రతిమ కూడా ఉంది. శివలింగం, కొన్ని కత్తులు అయితే ఉన్నాయి. కింద ఖడ్గం కూడా ఉంది. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా ఈ బావిలో మనం రిపేర్ చేసినప్పుడు దొరికిన వస్తువులు అనమాట. అక్కడ ఒక పెద్ద రాడ్ కూడా ఉంది. ఈ వస్తువులన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు. చాలా బాగున్నాయి వస్తువులు అయితే. చాలా ఎన్నో ఏండ్ల వస్తువులు అవి. ఇది మనకి కొడవలి, రైతులకి బాగా తెలుసు వాటి గురించి. ఈ వస్తువులన్నీ కూడా ఈ బావిలో దొరికిన వస్తువులు అనమాట. సో ఈ బావి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సో మనం ఇప్పుడు ఇంకా ముందుకైతే వెళ్దాం. స్టెప్ వెళ్ళి బాగు చేయడానికి జిహెచ్ఎంసీ కార్మికులు చాలా కష్టపడ్డారు. సో వాళ్ళకి సంబంధించిన ఫోటో అయితే ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇక్కడ పైన గ్యాలరీ నుంచి మనకి బావి అయితే కనిపిస్తుంది. చూద్దాం ఎట్లుందనేది. లైటింగ్లతో చాలా బాగుంది బావి. సో ఇప్పుడు మనమైతే బావి దగ్గరికి అయితే వెళ్దాం. మన కిందికి వెళ్ళి అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు మనం అందమైన బావి దగ్గరికి అయితే వెళ్దాం. ఈ మెట్ల బావి మెయింటెనెన్స్ వచ్చేసి గండిపేట వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనమైతే బావి దగ్గరికి అయితే వెళ్దాం. ఇలా మెట్లెక్కి మనం ముందుకెళ్ళేసి బావిని చూసుకొచ్చి ఎంత బాగుందనేది. లైటింగ్తో చాలా బాగుంది. అక్కడి వరకు అయితే నీరైతే ఉన్నాయి. సో మనం అక్కడి వరకు అయితే రానివ్వరు.
సో మనం వీళ్ళు పక్క నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి మళ్ళీ అక్కడ కనిపిస్తుంది, అక్కడి నుంచి మనం మళ్ళీ లోపలికి అయితే రావాలి బావి దగ్గరికి వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, మనం ఆ బిల్డింగ్ నుంచి అయితే వచ్చాము బయటికి. బావి అయితే చాలా బాగుంది. మరి ఇంత మంచి బావిని డంప్యార్డ్ లాగా ఎందుకు మార్చారు అనేది నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. అది మొత్తం 32 మెట్లు అయితే ఉంటాయి లోపలికి. ఇక్కడ మనం అక్కడ వరకు అయితే మనం పంపించారు, కొద్దిగా దూరంలో మనం ఆపేస్తారు అన్నమాట. సో మనం ఇట్లా బయటకు వెళ్ళేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. మనం అక్కడి నుంచి అయితే వచ్చాము. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్దాం. ఈ బావిని 2022లో జిహెచ్ఎంసి మరియు రెయిన్ వాటర్ ప్రాజెక్టు కలిసి పునరుద్ధరించాయి. దాదాపు 2000 టన్నుల చెత్తని ఈ బావి నుంచి అయితే తీసేశారు. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి గొలుసుంది కదా, ఇక్కడ వరకే మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు ఎంట్రీ అయితే. చూసుకోండి, ఇంత మంచి బావిని ఒక డంప్యార్డ్ లాగా మార్చేశారు మన వాళ్ళైతే. దాదాపు 300 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ మెట్ల బావి ఇప్పుడైతే బయటపడింది. సో మీరు సికింద్రాబాద్కి దగ్గరలో ఎప్పుడైనా ఉంటే సాయంత్రం సమయంలో అలా వెళ్ళి చూసిరండి. లైటింగ్లతో చాలా అంటే చాలా బాగుంది ఈ బావి అయితే. బావి చాలా బాగుంది. సో మనకి గొలుసు కట్టారు కదా, అక్కడికైతే మనకి ఎంట్రీ ఉంటుంది, లోపలికైతే ఎంట్రీ ఉండదు. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.